అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పెంచారు. స్థూలంగా పెంచడానికి కారణం నేను అనుకుంటుంది మిత్రపక్షాల మధ్య పొత్తు 2 కారణాలతో ఉంటుంది. ఒకటి, తమ ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం, మరిన్ని ఓట్లు ప్రజల నుంచి పొందడం. ఈ 2 ప్రధానమైన టార్గెట్తో మిత్రపక్షాల మధ్య పొత్తు ఉంటుంది. కారణాలు ఏవైనా నిన్నటి వరకు జరిగిన చర్చ రాష్ట్రంలో బేరుకు బీజేపీ తెలుగుదేశం వాళ్ళతో పొత్తులో ఉన్నా ఇంకా జగన్ గారితో కొంచెం సాన్నిహితంగా ఉన్నారనే విమర్శలు వాళ్ళు గురవుతూ వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఆ అనుమానం చాలా బలంగా ఉండేది. అనేక కారణాలు అయితే వారు అనుకున్నట్టు చీఫ్ సెక్రటరీ మారకపోవడం, వారు అనుకున్నట్టు డీజీపీ మారకపోవడం, వారు అనుకున్నట్టు గట్టిగా బీజేపీ నెంబర్ 1 నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేయకపోవడం, ఇవన్నీ చూసుకొని ఇది వీలైనంత ఎక్కువ రోజులు కొనసాగితే గణనీయంగా ఉన్న తెలుగుదేశం ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ సంతృప్తి పరచాలనుకుంటుంది తెలుగుదేశాన్ని. చాలా మంది దృష్టిలో జగన్ విమర్శించారు, రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేయడం, జగన్ విమర్శించడం కన్నా తెలుగుదేశం పార్టీకి ఏదైతే అనుమానం ఉందో ఆ ఓట్లని ఎందుకంటే గణనీయ మన పాత ఓట్లే లెక్కేసుకుంటాం, కొత్తగా సీన్ మారుండొచ్చు కానీ రికార్డుగా ఉన్నది మనకు వాళ్ళకి 40%, వీళ్ళకి 6%, వీళ్ళకి 1 పాయింట్ కన్నా తక్కువ. కాబట్టి ఇదే ఉన్నాయని తాత్కాలికంగా అనుకున్నా మేజర్ 40% ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలి. ఈ అన్ని మనస్తత్వంగా ఇట్లా ఉండే ఓట్లు ఉంటే ట్రాన్స్ఫర్ కావు. కాబట్టి తెలుగుదేశం పార్టీని కొంత సంతృప్తి పరచడానికి ఉపన్యాసాలు చెప్పినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. నిన్న మోడీ గారు ఉపన్యాసం చూసుకున్నా, ఇది చూసుకున్నా. ప్రధానంగా మీరు ఎప్పుడు చూసినట్టు నిన్న అమిత్ షా గారు అనంతపురంలో మాట్లాడిన అమరావతి గురించి మాట్లాడినాడు, అదేవిధంగా రాజమండ్రిలో మాట్లాడినా మోడీ గారు అమరావతి గురించి మాట్లాడినాడు. తమాషా ఏంటంటే అమరావతి కోత దూరంలో పెట్టిన మీటింగ్లో అమరావతి గురించి మాట్లాడాల ఫస్ట్ మీటింగ్ లో. అంటే అమరావతి అనేది తెలుగుదేశం పార్టీకి చాలా ఐకానిక్ ప్రాజెక్ట్ కదా, కాబట్టి అమరావతి గురించి గట్టిగా మాట్లాడితే తప్ప వాళ్ళ శ్రేణులు సంతృప్తి పరచామనుకున్నారేమో, దాని గురించి మాట్లాడినారు. నెంబర్ 1, నాకు ఈ రోజు మాటల్లో సాయి గారు ఒక 2-3 అంశాలు చాలా కొంత విచిత్రంగా అనిపించినాయి. బేసిక్ గా ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు, మళ్ళీ బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఉన్న నేపథ్యంలో, అంచనాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోకి బీజేపీ భాగస్వామ్యం కాదు, బీజేపీ ఆశీస్సులు ఉంటాయి. దాంట్లో కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలి, ఈ ప్రాధాన్యత అంశాలు ఎవరికే ఉన్నాయి. ఓకే, వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళది, వీళ్ళ ప్రాధాన్యత. బీజేపీ పట్ల ఎవరికన్నా ఒక ఆకాంక్ష ఉందంటే, ఒక కోరిక ఉందంటే మళ్ళీ అధికారంకి వస్తే విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కావాలి. నేను 100 ఉన్నాయంటాను, రఘునందన్ బాబు గారు 10 ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ 10-100 పాయింట్ కాదు, ఇంకా ఉన్నాయి. దానికి కారణం ఏమైనా కావచ్చు. కాబట్టి ఆ విభజన చట్టంలో మిగిలిపోయిన అంశాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం పోలవరానికి సంబంధించిన కీలక అంశం. కాబట్టి ఈ హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఈ సభలో ఎక్కడైనా సరే బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించి